నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన కొత్త కథ అనే చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ నవంబర్ 1999లో ఇండియా టుడే మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అదొక విశాలమైన ఏసీ గది. అందులో ఒక సోఫాలో కూర్చుని ఉన్నాడు నిర్మాత. ఇద్దరు కూర్చోవలసిన సోఫా ఆయన పక్కడికే బొటాబొటిగా సరిపోయింది. ఆయనకు కుడి పక్కన కూర్చున్నాడు డైరెక్టర్. బెత్తెడంచు జెరీ పంచె, నలిగిన ఖద్దర్ షర్టు, ముఖాన వెడల్పాటి విభూతి పట్టీలు, వాటి మధ్యన ₹1 సైజులో గంధం బొట్టు, దానిపై పావలాకాసంత కుంకుమ బొట్టు, 10 వేళ్లకు రకరకాల రాళ్లు పొదిగిన ఉంగరాలు, మెళ్ళో గుప్పెడు తాయెత్తులు ఉన్నాయి. ఆయన ముఖం గంభీరంగా ఉంది. ఆయన పక్కనే ఆసీనుడై ఉన్నాడు మాటల రచయిత. వంగపండు రంగు పట్టులాల్చి పైజమా ధరించి మెళ్ళోనూ చేతులకు జర్రిపోతుల్లాంటి బంగారం గొలుసులు తగిలించుకున్నాడు. శూన్యంలోకి చూస్తూ గుప్పు గుప్పున సిగరెట్టు పొగ వదులుతున్నాడు. జీన్స్ ప్యాంటు మీద టీషర్టు వేసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ మదన్ ఓ చోట కూర్చోకుండా గదంతా కాలు కాలిన పిల్లిలా పచారులు చేస్తున్నాడు. అతనికి 25 ఏళ్ళు. డైరెక్టర్కు అన్న కొడుకు. బాబాయ్ దగ్గరుండి పని నేర్చుకొని పంపించాడు అతని తండ్రి. మదన్కు మా చెడ్డ ఎగ్జిటింగ్గా ఉంది. వారంతా ఒక ప్రముఖ సంస్థకు చెందినవారు. వారి సంస్థ ఎన్నో హిట్ చిత్రాలు, సూపర్ హిట్ చిత్రాలు నిర్మించింది. ప్రస్తుతం మరో చిత్రం నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రముఖ హీరోని, దర్శకుడిని, సంగీత దర్శకుడిని, కెమెరామ్యానుని, డైలాగ్ రైటర్ని ఫిక్స్ చేసి కథ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. మరీ శ్రీ మొదలు శ్రీపాదం వరకు మూసపోసిన పాత చింతకాయ పచ్చడి కథ కాకుండా మంచి వెరైటీ కథతో పిక్చర్ తీయాలనే సదుద్దేశంతో విసుగు విరామం లేకుండా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అదే పనిగా కూర్చుని స్టోరీలు వింటున్నారు. అయినా ఎక్కడా మంచి కథ దొరకలేదు. అవతలేమో సమయం ముంచుకొస్తోంది. కాలదోషం పట్టకుండా కథ వెతుక్కుని పని ప్రారంభించాలి. అంతా టెన్షన్లో ఉన్నారు. ఎవరో శ్రేయోభిలాషి ఒక కొత్త రచయితని గురించి చెప్పాడు. అతను పరిశ్రమకు కొత్తవాడు కాబట్టి ఆలోచన విధానం కూడా కొత్తగానే ఉంటుంది అనే ఆశాభావంతో అతని కోసం ఎదురు చూస్తున్నారు. నిర్ణీత సమయానికే వచ్చాడు ఆ రచయిత. జీన్స్ ప్యాంటు మీద లాల్చీ వేసుకున్నాడు. చేతిలో ఫైల్ ఉంది. అందరికీ నమస్కారాలు చేశాడు. పరిచయాలు, కాఫీలు అయ్యాయి. ఇక ప్రారంభిద్దామా అన్నాడు డైరెక్టర్. టేప్ రికార్డర్ ఆన్ చేసి రచయిత గారికి దగ్గరగా ఉంచాడు మదన్. అందరూ కథ వినటానికి సిద్ధమైపోయారు. కళ్ళు మూసుకుని ఓ నిమిషం పాటు దేవుణ్ణి ప్రార్థించుకుని కళ్ళు తెరిచి కుడి చెయ్యి పైకి లేపి గాల్లో చిటికి వేసి కథ మొదలుపెట్టాడు రచయిత. మొదటి సీన్లో ఓ బూటు కాలు, ఆ బూటు కాలుకి ఇంపోర్టెడ్ జీన్స్. ఆ కాలు ఒక్క కిక్కుతో మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తుంది. అంతవరకే చూపిస్తాము, ముఖం కనిపించదు. తర్వాత సీన్లో తెల్ల పంచె, తెల్ల షర్టు, వజ్రాల ఉంగరము ధరించిన ఓ చెయ్యి 2 అంచుల జెరీ కండువాను భుజం మీదకు విసురుకుంటుంది. ఇక్కడ మొహం కనిపించదు అన్నాడు. వింటున్న దర్శకుడు నీరు కారిపోయాడు. హతోస్మి, మళ్ళీ జెరీ కండువా భుజం మీదకు విసుక్కునే క్యారెక్టరా? ఇలాంటి పాత్రలు చాలా వచ్చాయిగా విసుక్కున్నాడు. మళ్ళీ చెయ్యెత్తి గాల్లో చిటికి వేశాడు రచయిత. అదే మరి, మీరనుకున్నట్టే ప్రేక్షకులు అనుకుంటారు. అసలు విషయం వినండి మరి. హీరో ద్విపాత్రాభినయం, తండ్రి కొడుకు. మళ్ళీ ఇక్కడ మలుపుంది. జీన్స్ ప్యాంటు కాలు కొడుకుది, జెరీ కండువా చెయ్యి తండ్రిది అనుకుంటారు అందరూ. నిజానికి జీన్స్ ప్యాంటు కాలువాడు తండ్రి, కండువా వాడు కొడుకు చెప్పాడు. దర్శకుడు ముఖం వికసించింది. కథలో కొత్తదనం ఉన్నట్లే ఉంది అనుకున్నాడు. నిర్మాత వైపు చూశాడు. వింటున్నారా, హీరో డబుల్ రోల్టా అన్నాడు కాస్త అనుమానంగా. కుడి చెయ్యి చూపించి అభయం ఇచ్చాడు నిర్మాత. ఆ వెంటనే ఆయన కుడి కన్ను టిక్కు టిక్కుమని అదిరింది. దాంతో ఆయన ముఖం వికసించింది. వారిద్దరి ముఖాల్లో వికాసం గమనించి ఉత్సాహంగా కథ మొదలుపెట్టాడు రచయిత. మన కథలో హీరోలు ఒక సస్యశ్యామలమైన పల్లెటూరులో గొప్ప భూస్వాములు. పెద్ద హీరో భార్య చిన్న హీరో పుట్టగానే చచ్చిపోతుంది. చిన్న హీరో తాతగారి అదుపాజ్ఞలలో పెరిగి పెద్దవాడై ఆయన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుని ఆయన మరణానంతరం ఊరికి పెద్దగా వ్యవహరిస్తున్నాడు. ఇదంతా దండ వేసిన తాతగారి ఫోటో ముందు నిలబెట్టి చిన్న హీరో చేత చెప్పిస్తాము.
పోతే పెద్ద హీరో మహారసికుడు. తండ్రి పోయేదాకా ఆయనకు భయపడి ఆయన పోగానే జాలీగా హాయిగా జీవితం గడుపుతూ ఉంటాడు. వయసు మీద పడినా పిటపిటలాడుతూ మోటార్ సైకిల్ మీద రోడ్ల వెంబడి తిరుగుతూ ఉంటాడు. అతనిని చూసి ఊళ్ళోని ఆడాళ్లంతా వయోభేదం లేకుండా వెర్రెత్తి మతులు పోగొట్టుకుంటూ ఉంటారు. అతన్ని అంత దూరాన్ని చూడగానే చీరలు ఓణీలు గాల్లోకి వదిలేసి అతని వెంట పరిగెడతారు. అతను కూడా వాళ్లతో సరసాలాడుతూ పైలా పచ్చీసుగా ఉంటాడు. చిన్న హీరో కూడా మన్మధుడే. కానీ కండువా భుజం మీద వేసుకుని రచ్చబండ వ్యవహారాలు పొలం పనులు చూసుకుంటూ గంభీరంగా ఉండటం వలన ఆడపిల్లలంతా మనసులు పారేసుకున్నా బట్టలు మాత్రం గాల్లోకి వదిలేయరు. ఇంట్లోనే చాటుమాటుగా మంచాల మీద దొర్లుతూ అతనితో పెళ్ళైనట్లు కలలు కంటూ ఉంటారు. అలా కలలు కనేవారికి అగ్రస్థానం వహించిన పిల్ల మన సెకండ్ హీరోయిన్. చెబుతూ కాసేపు ఆపాడు రచయిత. సెకండ్ హీరోయిన్ ఉందా? గుడ్. మరి ఫస్ట్ హీరోయిన్ ఏది? తండ్రి సంగతి ఏమిటి? అతగాడికి ఆడతోడు లేదా? కుతూహలంతో అడిగాడు దర్శకుడు. అందరూ ఉన్నారు. అడుగడుగున కథా వైవిధ్యంతో ప్రేక్షకులను తికమక పెడుతూనే ఉంటాం. అసలు హీరోయిన్ నవనక నెమ్మదిగా వస్తుంది. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆవిడ ఫారెన్లో చదువు ముగించి పల్లెకొచ్చింది. ఆవిడ తండ్రి శ్రీమంతుడు. ఆయనకు బంగారం గాని ఉంది. ఆయనే మన కథలో విలన్. ఆయనది వీళ్ల పక్క ఊరు చెప్పాడు రచయిత. ఓ, బంగారంగానే బాగుంది. ఇంతకాలము స్మగ్లింగు కట్టెలాడితీలు ఉన్న విలన్లే. ఇదో వెరైటీగా ఉంటుంది ఆనందపడ్డాడు నిర్మాత. అప్పుడే ఏం చూశారు? మన కథ అంతా కొత్తదనమే. సరే, ఆయనకు బంగారంగాని ఉందని చెప్పుకున్నాం కదా. తన ఏకైక పుత్రికని మరొక బొగ్గుగాని ఓనర్ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించి వాళ్ళకు మాట ఇచ్చేస్తాడు. కానీ సెకండ్ హీరోయిన్ మన చిన్న హీరోకి మనసిచ్చేస్తుంది. అతని వెంటబడి అతను చేలగట్ల మీద వెళ్తూ ఉంటే వెనక నుంచి వెళ్ళి ఎగిరి అతని వీపు మీద కూర్చుంటుంది. చేనుకు కాపలాగా పడుకుంటే అతని పక్కలో దూరి అతన్ని మీదకు లాక్కుని ముద్దులేవ్వమని పీక్కు తింటుంది. కానీ హీరోకి మాత్రం ఆవిడని చూస్తే ఒళ్ళు మంట కంపరం. ఆ రెండు కుటుంబాల మధ్య 2 తరాల నుండి బద్ధవైరం. 2 తరాల కిందట ఆ ఇంటావిడ ఈ ఇంటావిడ సంక్రాంతి నాడు రథం ముగ్గు వేసి తాడు వేసుకుంటూ ఊరి పొలిమేర దాకా వెళ్ళి అక్కడ ఢీ కొన్నారు. నేనింకాస్త దూరం తాడు వేసుకోవాలి, నువ్వు తప్పుకో అంటే నువ్వు తప్పుకో అని జుట్టు పట్టుకున్నారు. ఆ తగువు పెద్దదై ఇరువైపుల మగవారు రంగంలోకి దిగారు. ఆ తర్వాత 2 ఊళ్ళ వాళ్ళకి తగాదగా పరిణమించింది. దెబ్బలాడుకుని తలకాయలు పగలగొట్టుకుని సగం మంది చచ్చారు. మిగిలిన సగం మంది జైలుకు వెళ్లారు. అప్పటి నుండి ఆ శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. ఈ కథంతా చిన్న హీరో తన పాలేరుతో చెప్తాడు. ఇది ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఇది ఇలా ఉండగా విలన్కి ఈ విషయం తెలుస్తుంది. తన మాట ప్రకారం బొగ్గుగాని ఓనర్ కొడుకుని పెళ్లి చేసుకోమని కూతురికి చెప్తాడు. కానీ ఆ మొండి పీనుగు వినకపోవటంతో విసుక్కుని తన గనిలో పనిచేసే వాళ్లల్లో దున్నపోతులు లాంటి వాళ్లను ఎంచి చిన్న హీరోని చంపి రమ్మని పంపిస్తాడు. హీరో దున్నపోతు మీద కూర్చుని దున్నపోతుల్లాంటి మనుషులతో ఫైట్ చేస్తాడు. చెప్పటం ఆపాడు రచయిత. దున్నపోతు మీద కూర్చుని ఫైటు వెరైటీగా ఉంటుంది. మంచి ఫైట్ మాస్టర్ని పెట్టుకుందాం అన్నాడు దర్శకుడు. మళ్ళీ అభయహస్తం చూపించాడు నిర్మాత. కథలో ఫైట్లన్నీ వెరైటీగానే ఉంటాయి. తర్వాత ఫైటు నదిలో బల్లకట్టు మీద. ఇలా తన ప్రయత్నాలు విఫలం అవటంతో పొళ్ళు కొరుక్కుని సమయం కోసం కనిపెట్టుకుని ఉంటాడు విలన్. ఇది ఇలా ఉండగా ఫస్ట్ హీరోయిన్ ఆవిడ సవతి తల్లి ఈ ఊళ్ళో దిగుతారు. ఆ సవతి తల్లి మన కథలో మరో ఇంపార్టెంట్ రోల్. దిగగానే పొగరుబోతు ఎద్దు వాళ్ళని కొమ్మబోతుంది. పెద్ద హీరో వచ్చి రక్షించి వాళ్ళిద్దరికీ నది ఒడ్డున పర్ణశాల లాంటి ఇంట్లో బస ఏర్పాటు చేయిస్తాడు. మర్నాడు వాళ్ళని కలుసుకోవడానికి వస్తాడు చిన్న హీరో. పట్నం వాళ్ళు మా ఊరికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. మాదసలు ఈ ఊరే. చాలా రోజుల కిందటే ఊరు వదిలి వెళ్ళిపోయాము. మా అమ్మాయికి 6 ఎకరాల పొలము, నాకు 4 ఎకరాల కొబ్బరి తోట ఉంది ఇక్కడ. అటు మా అమ్మాయి చేను, ఇటు నా కొబ్బరి బొండాలు పట్టించుకునేవాళ్ళు లేరు కదా అని మేము వచ్చాము అంటుంది తల్లి. కథ వింటున్న డైలాగ్ రైటర్ శోభనం పెళ్లి కొడుకులా సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. మంచి డైలాగులు రాయటానికి బోలెడంత స్కోప్ ఉందని మురిసిపోయాడు. కథ కొనసాగించాడు రచయిత. మంచి పని చేశారు, నేను మీకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చాడు చిన్న హీరో. తల్లి కూతుళ్ళు నిశ్చింతగా ఆ ఊళ్ళో స్థిరపడ్డారు.
ఓ రోజు చిన్న హీరోయిన్ బికినీ వేసుకుని చెరువులో దూకి ఈత కొడుతూ ఉంటే జరగలు పట్టుకుంటాయి. ఆమె కుయ్యో ముర్రో అంటూ అరుస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న పెద్ద హీరో చెరువులోకి దూకి చిన్న హీరోయిన్ను బయటకు లాక్కొస్తాడు. గుండె మీద ఒక జలగ, బొడ్డు మీద ఒక జలగ, తొడ మీద ఒక జలగ పట్టుకుంటాయి. వాటిని పీకి పారేసి అవి పట్టుకున్న చోట బాగా మర్దన చేసి ఉపశమనం కలిగిస్తాడు పెద్ద హీరో. దాంతో చిన్న హీరోయిన్ గుండె జల్లుమంటుంది. పెద్ద హీరో వంక ఆరాధనగా చూస్తుంది. ఇక్కడ చిన్న హీరో రోజు పొలం వెళ్తూ దారిలో పెద్ద హీరోయిన్ ఇంటికొచ్చి పలకరిస్తూ ఉంటాడు. ఆవిడ జానడంచు పట్టు చీర కట్టుకుని జారుముడి వేసుకుని తులసి పూజలు చేస్తూ ఉండటంతో ఆవిడ పట్ల ఆకర్షితుడవుతాడు చిన్న హీరో. కథ వింటున్న మదన్కు చిరాకేసింది. ఏంటిది, ఈ కథ అంతా అస్తవ్యస్తంగా ఉందే అన్నాడు. ఏ పుట్టలో ఏముందో ఎవరికి తెలుసు, ఈ కథలో ఏం అంతరార్థం ఉందో మరి పూర్తిగా వినని అన్నాడు దర్శకుడు. మళ్ళీ కథ మొదలైంది. పెద్ద హీరోయిన్ కూడా చిన్న హీరో పట్ల ఆకర్షితురాలవుతుంది. ఒకరోజు ఏడుస్తూ తన కథ చెప్తుంది. తనెంతో ప్రేమించే అక్కకు పెళ్ళవుతుంది. ఒక కూతుర్ని కని పురిట్లోనే కన్ను మూస్తుంది అక్క. అక్క మీద అభిమానంతో ఆ పురిటి కందును అనాథన చేయటం ఇష్టం లేక బావతో పెళ్లికి అంగీకరిస్తుంది. పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూసి లోపలికొస్తూ పంచకాలికి అడ్డం పడి మూరెడెత్తు గడప మీద వెల్లికలా పడిపోతాడు బావ. దాంతో వెన్నెముకకు దెబ్బ తగిలి సంసార జీవితానికి పనికి రాకుండా పోతాడు. ఆ దెబ్బకు జీవితం మీద విరక్తి చెంది ఉత్తరం రాసిపెట్టి సన్యాసుల్లో కలిసిపోతాడు. తన గతాన్ని చెప్పిన ఆమె, ఇది నా కథ, నేను పెళ్ళైన కన్యను, తల్లిని కాని తల్లిని అని ఏడుస్తుంది. చిన్న హీరో మనసు కరిగిపోతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాటిస్తాడు. అదే సమయంలో చిన్న హీరోయిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిస్తాడు పెద్ద హీరో. ఈ విషయం కొడుకుతో ఎలా చెప్పాలా అని తండ్రి, తండ్రితో ఎలా చెప్పాలా అని కొడుకు పాట రూపంలో తర్జన భర్జన పడతారు. చివరికి ఎలాగైతే నేను చెప్పేసుకుని ఒకరి నిర్ణయాన్ని మరొకరు గౌరవిస్తారు. ఈ విషయం తెలిసి ఊరి జనం గగ్గోలు పెడతారు. వింటున్న మదన్ కుర్చీలో నుంచి లేచాడు. వింటున్న జనమే కాదు, సినిమా చూస్తున్న జనం కూడా గగ్గోలు పెడతారు. అసలు ఇదేం కథ, బొత్తిగా వావి వరుసలు ఉండక్కర్లేదా అంటూ ధ్వజం ఎత్తాడు. వెరైటీ కావాలి, వెరైటీ కావాలి అంటారు. కాస్త వెరైటీ చూపిస్తే ఇదిగో ఇలా విరుచుకు పడతారు విసుక్కున్నాడు రచయిత. వెరైటీగా ఉంటుందని మగాడు పిల్లల్ని కంటున్నట్టు చూపిస్తే చెప్పులు విసురుతారు అన్నాడు మదన్. దర్శకుడు కల్పించుకున్నాడు. నువ్వు ఆగరా అబ్బాయి, ఓ రకంగా చూస్తే ఈ కథ బాగానే ఉంది. పెళ్లిలో ఓ పాట పెడదాం. తండ్రే కొడుకుకు అల్లుడయ్యాడు, అల్లుడైన తండ్రికి కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు అని ఒక చరణం. అవనిలో జరగని వింత ఇది. ఆనాడు త్యాగం చేసిన తల్లికి కూతురే అత్తగారై తల్లిగా ఆదరిస్తుంది అని ఇంకొక చరణం రాయించి హృదయంగా కంపోజ్ చేయించి తండ్రి పెళ్లిలో ఆ చరణము, కొడుకు పెళ్లిలో రెండో చరణము పిక్చరైజ్ చేశామంటేనా అద్దిరిపోతుంది, జనం నోరావలించుకొని చూస్తారు అంటూ సర్ది చెప్పాడు. అంతగా అయితే ఓ వారం కలెక్షన్లు చూసి ప్రేమ మనసుకు సంబంధించిందా లేక వయసుకు సంబంధించిందా అని ఓ పోటీ పెడదాము. 4 బహుమతులు ప్రకటించామంటే 4 ఆటలు విరగబడి చూస్తారు. మరో ఉపాయం కూడా సూచించాడు నిర్మాత. ఎలాగో అంతరాయం కలిగింది కాబట్టి మరొకసారి కాఫీలు తాగి మళ్ళీ కథ మీద కూర్చున్నారు. గగ్గోలు పెట్టిన జనాల్లోకి వచ్చి ప్రేమ మనసుకే కానీ వయసుకు కాదని, మనుషుల మధ్య అనుబంధం ఏర్పడితే వావి వరసలు అడ్డురావని మాట్లాడి వాళ్ల కళ్ళు తెరిపిస్తారు తండ్రి కొడుకులు. ఆ 2 జంటలకు పెళ్ళిళ్ళు జరుగుతాయి. చిన్న హీరోయిన్ను తీసుకుని పెద్ద హీరో అమెరికా వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళిద్దరూ ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉంటారు. చెబుతున్న రచయితతో, ఇది బాగుందయ్యా, మనం నిరభ్యంతరంగా ఫారిన్లో పాటలు తీసుకోవచ్చు. అంటే ఫారిన్ పోతారు పాటల కోసం. కథకి పాటలకి బొత్తిగా పొంతన ఉండటం లేదు అని ఒకటే ఆడిపోసుకుంటున్నారు క్రిటిక్స్. ఈ దెబ్బతో వాళ్ళ నోళ్లు మూతపడిపోతాయి. చిన్న హీరో డ్యూయెట్లు అక్కడే తీయొచ్చు. తండ్రి దగ్గరకు చుట్టం చూపుగా వెళ్ళాడు కొడుకు, అక్కడో పాట పాడుకున్నాడు. ఇందులో తప్పే ఉంది అంటూ ఆనందపడిపోయిన దర్శకుడు, మరి వీసాలు అవి అంటూ నిర్మాత వైపు చూశాడు. కుడి చెయ్యి ఎత్తి అభయం ఇచ్చాడు నిర్మాత. మళ్లీ కథా ప్రారంభం. చిన్న హీరోకి పెళ్ళైందని తెలిసి ఇంట్లోని గాజు సామాన్లు, చెక్క సామాన్లు అన్నీ విరగ్గొట్టి బోరును ఏడుస్తుంది సెకండ్ హీరోయిన్. పగతో సమయం కోసం వేచి ఉంటుంది.
చిన్న హీరో పెద్ద హీరోయిన్ అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. అయినా ఆవిడ కడుపున ఒక కాయ కూడా కాయకపోవడంతో దిగులు పడుతుంది. అది గమనించి ఒక వ్రతం చెయ్యమని సలహా ఇస్తాడు వాళ్ళ ఇంటి పురోహితుడు. వ్రతం నిష్ఠగా చేయాలని, విఘ్నం వాటిల్లితే అనర్థమని హెచ్చరిస్తాడు కూడాను. సరే అని వ్రతం ప్రారంభిస్తుందామె. 116 మంది ముత్తైదువులను పిలిచి వాళ్ళందరికీ పూజలు ప్రదక్షిణలు చేసి వాయినాలిచ్చి భోజనాలు పెట్టాలి. పెద్ద హీరోయిన్ పాట పాడుతూ పూజ చేస్తూ ఉంటే మేడ మీద నుంచి చూస్తూ ఆనందిస్తాడు చిన్న హీరో. ఇంతలో పరిగెత్తుకుంటూ వస్తాడు వంటవాడు అంటూ ఆపేశాడు రచయిత. ఇక్కడి నుంచి టర్న్ తీసుకుంటుంది స్టోరీ, జాగ్రత్తగా వినండి అన్నాడు. రిలాక్సింగ్గా కూర్చున్న నిర్మాత బిగిసిపోయి నిటారుగా కూర్చున్నాడు. దర్శకుడు కుర్చీలో నుంచి నేల మీదకు జారిపోయాడు. వంటవాడొచ్చి, అయ్యగారు 2 గ్యాస్ సిలిండర్లు అయిపోయాయి, వంట ఇంకా సగంలోనే ఉంది అంటూ పిడుగు లాంటి కబురు చెప్పాడు. తడబడినా ధైర్యం తెచ్చుకుంటాడు చిన్న హీరో. ఈ సంగతి అమ్మగారికి తెలియనివ్వకు, నేను చిటికలో పట్నం వెళ్ళి సిలిండర్లు తీసుకొస్తా అని ఖాళీ సిలిండర్లు ఎడ్ల బండిలో వేసుకుని బయలుదేరతాడు. ఊరు దాటేసరికి దారికి అడ్డంగా రోడ్డు తవ్వేసింది. బండి ముందుకు వెళ్ళలేదు. బండి దిగి ఎవరి పని చేసింది అని అరిచాడు. నేనే అని సమాధానం వచ్చింది. తిరిగి చూస్తే సెకండ్ హీరోయిన్. నన్ను గుర్తుపట్టావా? ఆనాడు నీకోసం వెంపర్లాడిన దాన్ని, అందంలో అప్సరసని, ఐశ్వర్యంలో కుబేరుడి కూతురు లాంటి దాన్ని. అలాంటి నన్ను కాదని అన్నింటా నాకంటే తక్కువ దాన్ని, వయసులో మాత్రం నాకంటే ఎక్కువ దాన్ని పెళ్లి చేసుకుని నన్ను అవమానించావు అంది క్రూరంగా. ఇందులో అవమానమే ఉంది? నాకు నచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను, అది నా ఇష్టం అంటూ తాళెగరేశాడు చిన్న హీరో. నిజమే, అందుకే నేను ఈనాడు ఇలా రోడ్డు తవ్వేశాను. ఇది నా ఇష్టం. ఇప్పుడు నువ్వు బస్తీకి వెళ్ళలేవు, సిలిండర్లు తేలేవు. అక్కడ వ్రతభంగం అవుతుంది, నీ భార్యకు పిచ్చెక్కుతుంది, నీ వంశం సర్వనాశనం అవుతుంది, నా పగ చల్లారుతుంది అంటూ వికటాటహాసం చేసింది. నిలువెల్లా వణికిపోయాడు హీరో. భయపడకు, అటు చూడు అంది సెకండ్ హీరోయిన్. అక్కడ చెట్టు కింద 2 సిలిండర్లున్నాయి. నువ్వు ఊ అంటే ఈ 2 నీకే ఇచ్చేస్తాను అంది ఆదరంగా. ఆ పని చెయ్యి, నీకు పుణ్యం ఉంటుంది, నా ఆస్తంతా నీకు రాసిస్తాను అన్నాడతడు దీనంగా. ఆస్తి నాకెందుకు? ఈ సిలిండర్లు నీకు ఇవ్వాలంటే నువ్వు పని చెయ్యాలి. ఏమిటో చెప్పు అన్నాడు. ఆమె వెంటనే చెయ్యి చాచి గుప్పిటి విప్పింది. ఆ చేతిలో పసుపు తాడుంది. దానికి మెలమెలా మెరుస్తున్న మంగళసూత్రాలు. ఇవి నా మెడలో కట్టు. ఈనాటికి నీ మీద ప్రేమతో చచ్చిపోతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటే ఈ సిలిండర్లు ఇచ్చేస్తాను. మన పెళ్లి విషయం రహస్యంగా ఉంచుతాను. 3వ మనిషికి తెలియకుండా జాగ్రత్త పడతాను. ఇక నీ ఇష్టం. నన్ను పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటావు, లేక కాదని నువ్వు అమితంగా ప్రేమించే భార్య నాశనానికి కారకుడవుతావో నువ్వే తేల్చుకో అంది. హీరో కళ్ళు అప్పగించి చూస్తాడు. ఓ పక్కన ఎర్రని సిలిండర్లు, మరో పక్కన పచ్చని పసుపుతాడు. ఓ క్షణం ఆలోచించి, సరే, నేను అమితంగా ప్రేమించే భార్య కోసం నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ మంగళసూత్రం లాక్కుని కట్టేశాడు. దూరంగా నోములో మంగళ వాయిద్యాలు మోగాయి. కథ వింటున్న మదన్ బల్లగుద్ది లేచి నిలబడటంతో అంతరాయం కలిగింది. దారుణం సార్, ఇది దారుణం. సస్యశ్యామలమైన పల్లెటూరు అంటున్నారు. 3 రాళ్లు పెట్టి 4 కర్రలు పెడితే వంట కాదా? గ్యాస్ సిలిండర్ అత్యవసరం అవ్వటము, దానికోసం హీరో మళ్ళీ పెళ్లి చేసుకోవటం, ఓహ్ దారుణం సార్ అన్నాడు మదన్ ఆవేశంగా. ఇలా చీటికి మాటికి అడ్డం పడి వేధిస్తూ ఉంటే నేనేం చేయలేను సార్. నిస్సహాయంగా చేతులు ఎత్తేశాడు రచయిత. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమిటయ్యా నీ గోల? ఆర్ట్ ఫిలిం తీద్దామనే ఆలోచనలో ఉన్నావా ఏం? ఆర్ట్ ఫిలిం తీస్తే మనకు దక్కేది అలమరలో పెట్టుకోవటానికి ఒక పురస్కారం, అడుక్కోవటానికి ఒక చిప్ప, అటక మీద ఫిలిం డబ్బాలు. డిస్ట్రిబ్యూటర్ల మాట అటుంచి టీవీ ఛానల్ వాళ్ళు కూడా తీసుకోరు, నీకేం తెలుసు? గయ్యమన్నాడు నిర్మాత. ఏదో కుర్రకుంక, అనుభవరాహిత్యం, మీరు ఊరుకోండి అంటూ నిర్మాతను శాంతపరిచి మదన్ వైపు తిరిగాడు దర్శకుడు. చూడబ్బాయ్, ట్రెండ్ అలా ఉంది మరి. మహావాళ్లే 2 హీరోయిన్లను పెట్టి అది చాలక 3వ హీరోయిన్ను కూడా ఇరికిస్తూ ఉంటే మనం సహజత్వం సింగినాదం అంటూ కూర్చుంటే ఎలా చెప్పు? గ్యాస్ సిలిండర్ కోసం కాదు, అవసరమైతే అగ్గెపెట్టె కోసమైనా సరే మళ్ళీ పెళ్లి చేసుకోక తప్పదు మరి అంటూ సర్ది చెప్పాడు.
అతను చెప్పింది పాయింటే. కాబట్టి ఆవేళ జోరున వర్షం పడుతున్నట్లు పిక్చరైజ్ చేద్దాం. ఇక ఎవరూ నోరెత్తే అవకాశం ఉండదు అంటూ సలహా ఇచ్చాడు మాటల రచయిత. అందరూ మెచ్చుకోలుగా చూశారు అతని వంక. వ్యవహారం సర్దుబాటు కావడంతో కథ మళ్ళీ మొదలైంది. తన మెళ్ళలో తాళి కట్టిన భర్త పాదాలకు నమస్కరిస్తుంది సెకండ్ హీరోయిన్. రాత్రికి రండి, అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను, ఈ రాత్రికే మన శోభనం అంటుంది సిగ్గుగా. సిలిండర్లు తీసుకుని ఇంటికి వెళ్ళాడు చిన్న హీరో. వ్రతం యథావిధిగా పూర్తయింది. భర్త పాదాలకు నమస్కారం చేసింది పెద్ద హీరోయిన్. జన్మ జన్మలకు మీరే నా భర్త కావాలి, జన్మ జన్మలకు మీ మనసులో నా ఒక్కర్తికే స్థానం ఉండాలి, అలా అని ఆశీర్వదించండి అంది ఆనంద భాష్పాలతో. భార్యను కావలించుకుని కంటికి మింటికి ఏకధారగా ఏడ్చాడు హీరో. జరిగిందేదో జరిగిపోయింది, తాళ్ళైతే కట్టాను కానీ కాపురం చెయ్యను అని సెకండ్ హీరోయిన్తో చెప్పాలని ఆవేశంగా అక్కడికి వెళ్తాడు. తీరా వెళ్ళాక పండు వెన్నెల, మల్లె పువ్వులు, తెల్ల చీరతో మెలికలు తిరిగిపోతున్న కొత్త భార్య. ఆ వాతావరణంలో ఆవేశం మర్చిపోతాడు. అలా ఒకరికి తెలియకుండా మరొకరితో కాపురం సాగిస్తూ ద్రోహం చేస్తున్నందుకు లోపలే బాధపడుతూ ఉంటాడు. ఎన్ని నోములు నోచినా పెద్ద భార్య కడుపున కాయని కాయ చిన్న భార్య కడుపున కాసే సూచనలు కనిపిస్తాయి. చిన్న హీరో చాలా ఆనందిస్తాడు. ఈ వార్త పెద్ద భార్యతో ఎలా చెప్పాలా అని బాధపడుతూ ఉంటాడు. ఈలోగా కూతురు పెళ్లి, సంసారం, కడుపు గురించి విలన్కు తెలుస్తుంది. మండి పడతాడతను. దానికి కారకుడెవడో చెప్పమని ప్రాణాలు తీసి చెప్పించుకున్న తర్వాత మళ్ళీ మండిపడి అపార్షన్ చేయించుకోమని బలవంత పెడతాడు. కూతురు అందుకు అంగీకరించకపోవడంతో వేరే పథకం ఆలోచిస్తాడు. ఓ డాక్టర్ని పిలిపించి మాయవేషంలో కూతురి దగ్గరకు పంపిస్తాడు. ఆ తర్వాత కూతుర్ని తీసుకుని ఫారిన్ వెళ్ళిపోవాలని అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఓ పెద్ద విమానం తెచ్చి గనుల్లో బంగారం అంతా తవ్వించేసి ఆ విమానంలో ఓ పక్క వేయిస్తాడు. కరెన్సీ, వజ్ర వైఢూర్యాలు మరొక పక్క వేయిస్తాడు. అబార్షన్ కాగానే కూతుర్ని కూడా లాక్కురమ్మని మనుషుల్ని పంపి తాను పైలట్ సీట్లో సిద్ధంగా ఉంటాడు. చివరి క్షణంలో తండ్రి కుట్ర కనిపెట్టిన సెకండ్ హీరోయిన్ భర్తకి కబురు పెడుతుంది. కొబ్బరి చెట్టు మీద ఉన్న చిన్న హీరోకి కబురు అందుతుంది. ఆదరాబాదరాగా చెట్టు సగం దిగేసరికి విమానం శబ్దం వినిపించడంతో మళ్లీ పైకి ఎగబాకి కొబ్బరికాయలతో విమానాన్ని కొట్టడం ప్రారంభిస్తాడు. అవి కాస్త గురి తప్పుతాయి. అవతల విమానం వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్న హీరో ఒక కొబ్బరికాయను చేతితో పట్టుకుని, ఓ కొబ్బరికాయ, నువ్వు పుట్టిన ఈ మట్టిలో పుట్టిన బంగారం మన దేశం దాటిపోతోంది. నీ తోబుట్టువు లాంటి ఆ బంగారాన్ని కాపాడుకునే బాధ్యత నీదే అని కొబ్బరికాయకు తెలియచెప్పి గురి చూసి విసురుతాడు. ఆ కొబ్బరికాయ వెళ్ళి విమానం ఫ్యూయల్ ట్యాంకుకు తగులుతుంది. పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. దడాలున శబ్దం, ఎర్రని మంటలు, నల్లని పొగ. ఆవేశంతో చెప్పేసి ఆయాసపడుతూ ఆగాడు రచయిత. హబ్బబ్బబ్బా, వింటూ ఉంటేనే ఇంత బాగుంది, చూస్తూ ఉంటే ఒళ్ళు జలతరించదు. ఈ సీన్ మాత్రం చాలా బాగా రావాలి అన్నాడు నిర్మాత ఉద్వేగంతో. ఈసారి దర్శకుడు అభయహస్తం చూపించాడు. ఇదే క్లైమాక్సా ప్రశ్నించాడు మాటల రచయిత. చెయ్యెత్తి గాల్లో చిటికి వేశాడు రచయిత. అలా అయితే ఇది పాత కథే అవుతుంది, కొత్తదనం ఏముంది అంటూ మొదలుపెట్టాడు. శత్రు సంహారం చేసి చిన్న భార్యను రక్షించడానికి వస్తాడు చిన్న హీరో. విమానంలో నుంచి జారిపడి చెట్టు కొమ్మను పట్టుకుని వేళ్లాడుతున్న సెకండ్ హీరోయిన్ భర్తను చూసి తాను చెప్పాలనుకున్న 4 మాటలు చెప్పి చెయ్యి జారి కింద భయంకరంగా ప్రవహిస్తున్న జలపాతంలో పడి కొట్టుకుపోతుంది. తన చిన్న భార్య కడుపులో వంశాంకురంతో సహా గంగపాలైపోయేసరికి కుంగిపోతాడు చిన్న హీరో. గడ్డం పెంచేసుకుని మంచం పడతాడు. వంశాంకురం, నా వంశాంకురం అని కలవరిస్తాడు. అసలు విషయం తెలియని పెద్ద హీరో అతగాడు పిల్లల కోసం బెంకపడుతున్నాడని మరింత ముమ్మరంగా పూజలవి చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ అమెరికాలో నయాగరా ఒడ్డున స్నానం చేస్తున్నారు పెద్ద హీరో, చిన్న హీరోయిన్. సరసాలాడుకుంటూ జలకాలాడుతూ ఉండగా ఓ శరీరం కొట్టుకొచ్చి వీళ్ళకి తగులుతుంది. కెవ్వున అరిచి బయటికి లాక్కొస్తాడు హీరో. ఆవిడను గుర్తిస్తుంది చిన్న హీరోయిన్. బద్ధశత్రువు కూతురే కానీ సాటి భారతీయురాలు, పైగా నిండు గర్భిణి. కాబట్టి శత్రుత్వం మరిచి సెకండ్ హీరోయిన్ను కారులో ఇంటికి తీసుకువెళ్తారు. చెప్తున్న రచయిత మదన్ వంక చూసి టక్కున ఆగిపోయాడు. మదన్ పిచ్చి చూపులు చూస్తూ తనలో తానే నవ్వుకుంటున్నాడు. అందరి దృష్టి అటే మళ్ళింది.
వెంటనే లేచి అతని భుజం తట్టాడు దర్శకుడు. ఇదిగో, ఇలా ప్రతిదానికి రంధ్రాన్వేషణ చేసి మనసు పాడు చేసుకుంటే నువ్వేం పైకొస్తావురా? అయినా అంత మతి పోగొట్టుకోవలసింది ఏముంది చెప్పు? ఇప్పుడు ఏం అసహజం జరిగిందని? జలపాతం నుంచి నదిలోకి ప్రవహిస్తుంది నీరు. నది నుండి సముద్రంలో కలుస్తుంది. సముద్రం మరో సముద్రంలో. ఆ సముద్రం నీరు నదికి, ఆ నది నీరు జలపాతానికిను. నీరు అంతా ఒక్కటే. అంత దూరం ప్రయాణం చేసింది కాబట్టే ఇక్కడ లేత నెలల్లో ఉన్న పిల్ల అక్కడికి నిండు గర్భిణిగా చేరింది. ఇలా సమన్వయించుకోవాలి అంటూ బోధించి, మీరు కానివ్వండి అన్నాడు రచయితతో. రచయిత భయం భయంగా మదన్ వంక చూసి మళ్ళీ కథ మొదలుపెట్టాడు. సెకండ్ హీరోయిన్కి నొప్పులొస్తాయి. పండంటి కొడుకు పుడతాడు. వాడి జన్మ రహస్యాన్ని తెలియచేసి, ఇదిగో మీ వంశాంకురం, వీడిని వీడి తండ్రి దగ్గరకు చేర్చండి. నాకు ఈ ఉపకారం చేస్తే మళ్ళీ నీ ఇంట పాపనై పుడతాను అని చెప్పి కన్ను మూస్తుంది. ఆ బిడ్డను తీసుకుని ఇండియా వస్తారు పెద్ద హీరో, చిన్న హీరోయిన్. చిన్న హీరో పరిస్థితి బాగా విషమించింది. వంశాంకురం వంశాంకురం అని కలవరిస్తూ ఉంటాడు. డాక్టర్ ఇక లాభం లేదని చెప్పేస్తాడు. పెద్ద హీరోయిన్ అతని తల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో పరుగు పరుగున వస్తాడు పెద్ద హీరో. పసివాడిని కొడుకు పక్కలో పడుకోబెట్టి వంగి కొడుకు చెవిలో రహస్యం చెప్తాడు. చివారున లేచి కూర్చుంటాడు చిన్న హీరో. తన వంశాంకురాన్ని ముద్దులతో ముంచెత్తుతాడు. ఇక ఈ నిజం దాచలేను, ఆ త్యాగమయికి అన్యాయం చేయలేను అంటూ భార్యతో నిజం చెప్పేస్తాడు. తన నోము కోసం అంత త్యాగం చేసిన భర్తను చూసి, తన కడుపున కాయకపోయినా తన భర్తకు వంశాంకురాన్ని అందించి అసువులు బాసిన సవతిని తలుచుకుని కృతజ్ఞతతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది పెద్ద హీరోయిన్. ఆ బిడ్డను అందుకుని గుండెకు హత్తుకుంటుంది అంటూ కథలో లీనమైన రచయిత కళ్ళొత్తుకున్నాడు. వింటున్న వారంతా కూడా కళ్ళొత్తుకున్నారు. ఆఖరి సీన్లో అంతా పట్టు వస్త్రాలు ధరించి పిల్లాన్ని ఎత్తుకుని సెకండ్ హీరోయిన్ సమాధి దగ్గరకు వెళ్ళి భక్తితో మొక్కుతారు చెప్పాడు రచయిత. కథ బాగుంది, పటిష్టమైన మలుపులున్నాయి. కథలో కొత్తదనం ఉంది. జలగలు పీకటం, నోములు, ముగ్గులు, కొబ్బరికాయలు వగైరా నేటివిటీ కూడా ఉంది. ఇది ఓకే చేద్దామా అన్నాడు దర్శకుడు. మీరు ఓకే అంటే ఓకే అన్నాడు నిర్మాత అన్వేషణ ఫలించినందుకు అమిత ఆనందపడిపోతూ. కథ ఖాయమైంది. మరి పేరేం పెడదాం అని చర్చ ప్రారంభమైంది. మనకు 6 అక్షరాల పేరు బాగా అచ్చొచ్చింది. 6 అక్షరాలతో మంచి పేరు ఆలోచించండి అన్నాడు నిర్మాత. వంశాంకురం, కొబ్బరికాయలు, స్వదేశం, విదేశం, ఆ జంట, ఈ జంట, త్యాగాలే త్యాగాలు అంటూ రకరకాల పేర్లు సూచించారు కానీ అంతగా నచ్చలేదు. ఏమిట్రా మదన్, నువ్వేమి మాట్లాడవేం? ట్రెండ్కు తగ్గట్లు మంచి టైటిల్ సూచించరా, అద్దరిపోయేలా ఉండాలి అన్నాడు దర్శకుడు. అప్పటిదాకా నోరు మూసుకొని కూర్చుని ఉన్న మదన్ నోరు విప్పాడు. చూడక చస్తారా, ఈ పేరు ఎలా ఉంది అడిగాడు. భేష్ భేష్, బాగుంది, హిట్ టైటిల్ అంటూ మెచ్చుకుని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. చూడక చస్తారా పేరు మీద సినిమా తీయటానికి నిర్ణయం జరిగింది. శుభం భూయాత్. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.